4, 6 ఈ ఎండేట్రా బాబు ఎంత ఉంది? అయితే వెళ్ళి వాటర్ తాగు. వాటర్ ఏట్రా ఎప్పుడు తాగేదే కదా, కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. అయితే కొబ్బరికాయ జ్యూస్ తాగు. ఏ జ్యూసు? అదే కొబ్బరికాయ జ్యూస్. అది ఎప్పుడు పెట్టారు? అది ఎప్పటి నుంచో ఉంది, నీకే తెలీదు. అవునా, తాగుదాం పదా. హాయ్ ఫ్రాన్స్, మనమైతే ఈరోజు కోకోనట్ జ్యూస్ తాగడానికి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి మాకు వెళ్ళే దారిలో అయితే ఇక్కడ హ్యాష్ట్యాగ్ వైజ్ కనిపించింది. ఇంకా అదే దారిలో వెళ్తున్నాం కదా, నాపైతే వీడియో తీస్తాం. ఇక్కడ చిన్న పౌండ్లో పెట్టారు, అది కూడా బాగుంది. ఇక్కడ హ్యాష్ట్యాగ్ వైజాగ్ అని ఒక పేరు బాగా డెకరేట్ చేశారు, చూడడానికి అయితే బాగానే ఉంటుంది. మనం ఏదైనా వాట్సాప్ డీపీలు ఇంకా ఇన్స్టాగ్రామ్ డీపీలు పెట్టుకోవడానికి అయితే ఈ ఫోటోలు బాగానే ఉంటాయి. మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు నుంచి వెళ్తే ఇది చూసుకొని వెళ్ళండి. ఇదిగోండి నేనైతే అక్కడికి వస్తాను. ఇదిగోండి ఫ్రేమ్లో నించొని అయితే మనం కూడా ఫోటోలు తీసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే అడగరు. ఇక్కడైతే నేను సెక్యూరిటీ ఎవరైనా ఉంటారని చూశాను, అడుగుతారేమో ఇవన్నిటి మీదకి ఎక్కేస్తాయని. చిన్నపిల్లలు ఎక్కాల్సిన మనం కూడా ఎక్కేస్తాం అడుగుతారు కదా, అందుకనే తనుక్కున్నాను. కానీ ఇక్కడ ఎవరు లేరు. నేను కూడా ఇంకా ఈ టైల్తో చేసిన ఈ కుర్చీ ఇంకా ఆ పక్కన స్కూటీ మీద కూడా 2 ఫోటోలు దిగాను. కళ్ళద్దాలు పెట్టుకున్నాను, ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది, అందుకని కళ్ళద్దాలు పెట్టుకుని ఫోటో దిగాను. అంటే ఎక్కువ లేకలేకుండా మనం అసలు పాయింట్కి అయితే వచ్చేద్దాం. ఇదిగోండి ఇప్పుడైతే మనం వస్తాం లాసన్స్ బై కాలనీ దగ్గర ఉన్న కోకోనట్ జ్యూస్ దగ్గరికి. దీని లొకేషన్ కూడా నేను మీకు కిందకి పెడతాను, అది చూసి అయితే మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ దీని ఆపోజిట్ స్ట్రీట్లో కూడా ఇంకోటి ఉంది, అక్కడ కూడా బాగానే ఉంటుంది మీరు తాగితే. ఈ కోకోనట్ జ్యూస్ అయితే 50 రూపీస్. ఇదిగోండి ఈ బొండ ఉంది కదా, ఈ బొండను అయితే ఇలా కొట్టేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కత్తి, ఆ కత్తితో అయితే నరుకుతారు. మొత్తం ఇలా తీసి అయితే ఒక ఇదిగోండి దాంట్లో వేసి అయితే మనకి ఇస్తారు, అంటే వడకట్టి చేస్తారు అవి పడకుండా. ఆ గుజురు కూడా తీసి మనకు దాంట్లో వేసేస్తారు, అది మొత్తం కలిపి మిక్సీ చేసి అయితే మనకి ఇలా జ్యూస్ లాగా అయితే ఇస్తారు. ఇది చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే మనం ఒక కొబ్బరి బొండం కొని అదొక 40 రూపీస్ పెట్టి 30 రూపీస్ పెట్టి తాగడం కంటే ఇది ఒక 50 రూపీస్కి మనకు చాలా బాగుంటుంది. మనకు స్వీట్ కావాలంటే ఇంకొంచెం షుగర్ కూడా వేసి ఇస్తారు, చాలా బాగుంటుంది ఇది. అంటే మనం ఈ కూల్ డ్రింకులు ఎండాకాలం మనం తాగకూడదు కదా, ఎందుకంటే కొంచెం మంచిది కాదు కూల్ డ్రింకులు అవి తాగడం. మనం అనుకుంటాం కానీ గ్యాస్ట్రిక్ వచ్చేస్తే, దానికంటే ఈ కొబ్బరికాయ జ్యూస్ తాగడం మంచిది. ఎందుకంటే కొబ్బరి నీళ్ళు తాగినట్టు ఉంటుంది కదా, దీంట్లో గుజురు కూడా మనం తీసుకోవాల్సిన దీంట్లో వేసి మిక్స్ చేసి ఇచ్చేస్తారు కాబట్టి బాగానే ఉంటుంది. మనకు కొంచెం స్వీట్ కావాలంటే షుగర్ కూడా వేసేస్తారు, బాగానే ఉంటుంది. మీరు ఒకసారి కూడా ట్రై చేయండి మీరు కూడా.